హాయ్ అండి, నేను మీ కళ్యాణి మాట్లాడుతున్నా. ఇంతవరకు మా ఛానల్ చూసి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము చేసే వీడియోస్ వస్తుంటాయి. సో ఛాలెంజ్ నంబర్ 12th డే అనుకుంటానండి. ఇన్ని రోజులు షార్ట్లో పెడుతూ ఉన్నాను వాటర్ గురించి. సో ఇవాళ అయితే వీడియో తీస్తున్నానండి. సో మీరు కూడా ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, వాటర్ తాగుదాం. ఎంతమంది వాటర్ తాగుతున్నారో చెప్పండి. ఈ వాటర్ వల్ల చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయండి. సో మన బాడీలో ఒక బాడీ స్ట్రక్చర్లో హాఫ్ వాటర్ ఉంటే మీకు అసలు ఎటువంటి డిసీజ్ ఏమి రావండి. అసలు నేను చాలా నేర్చుకున్నాను వాటర్ అంటే ఎంత ఇంపార్టెంటో అని. సో నేను అందుకే నాకు తెలిసిన మంచి అందరికీ చెప్పాలి అని. కోర్స్ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి వాటర్. సో మీరు కూడా ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఫస్ట్ వాటర్ తాగుదాం, వాటర్ తాగి మనం వీడియోకి వెళ్దాం. స్టార్ట్ అండి. అమ్మడి అయిపోయినాయండి వాటర్. ఇవాళకి నాకు తెలిసి 5th టైం అనుకుంటానండి ఈ గ్లాస్ వాటర్ నేను తాగటము. సో అది అండి, వాటర్ అయితే అయిపోయింది, లంచ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మా అమ్మాయి ఒక చిన్న కేక్ చేసి చూపిస్తూ ఉంటుంది. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి హోమ్ మేడ్, అది ఎగ్లెస్ కేక్. సో హోమ్ మేడ్ చిన్న పిల్లల దగ్గర నుంచి చేసుకోవచ్చు. సో ఈజీగా ఉండే మెథడ్లోనే నేను నేర్పించాను మా అమ్మాయికి. సో అలానే అది చేస్తుంది, అదే చేస్తుంది. మీరు చూడండి. సో ఖచ్చితంగా కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము చేసే వీడియోస్ వస్తుంటాయి. సో ఈ జర్నీ నేను ఒక ప్రోగ్రాంలో స్టార్ట్ అయ్యానని చెప్పాను. దాని గురించి విశేషాలన్నీ కూడా నేను ఇంకా మెల్లగా ఒక్కొక్క పాయింట్గా నేను చెప్తూ ఉంటానండి. ఖచ్చితంగా ఇన్ని రోజులు చెప్పను అనుకుంటున్నాను, చెప్దాం అనుకుంటున్నాను, కానీ ఇంకా స్టార్ట్ చేయలే. సో నేను స్టార్ట్ చేశాను. రేపటి నుంచి మండే నుంచి మీకు ఒక్కొక్క పాయింట్గా నేను చెప్తానండి. సో దేంట్లో జాయిన్ అయ్యా, వాటర్ ఎందుకు ఇన్నిసార్లు చెప్తోంది కళ్యాణి, అన్ని విషయాలు నేను ఖచ్చితంగా మీకు చెప్తానండి. సో ఇప్పుడైతే మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఇవాళైతే మా అమ్మాయి కేక్ చేయాలి అని తయారు చేద్దామని పెట్టుకుంది. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం, ఓకేనా? సో మనం ఏమేం కావాలి అనేది చూద్దాం ఒకసారి. మెటీరియల్ ఏం కావాలి అనేది దానికి ఇప్పుడు మా రూపా చెప్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రూపాని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం ఒక కేక్ చేద్దాం. నేను ఒక 5 గుడ్ డే ప్యాకెట్ బిస్కెట్స్ తీసుకున్నాను, దాన్ని పౌడర్ చేసుకున్నాను. ఓన్లీ గుడ్ డే బిస్కెట్స్ పౌడర్. క్రీమ్ తీసావా? క్రీమ్ కాదు, గుడ్ డే బిస్కెట్స్లో క్రీమ్ ఉండదు. ఓకే, దీంట్లో కనపడుతుంది. ఇది ఇప్పుడు చక్కెర పౌడర్, ఇది మనం కలుపుకోవడానికి కొంచెం మిల్క్, ఇది బేకింగ్ సోడా. ఇప్పుడు మనం దీన్ని కలుపుకుందాం. మీకు ఎంత కావాలంటే అంత షుగర్ పౌడర్ వేసుకోవాలి, స్వీట్నెస్కి సరిపడే. ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకోపోయా ఒకసారి ఫస్ట్. దాని తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కరెక్ట్గా సరిపోయే లిడ్ తీసుకోవాలి. దాన్ని ఫస్ట్ ప్రీహీట్ చేసుకోవాలి మనం 5 minutes అట్లా. ఇట్లా ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి. అంత లోపల ఇది కలుపుకుందాం మనం. ఎన్ని బిస్కెట్ ప్యాకెట్స్ అమ్మా ఇవి? ఇవి 5 బిస్కెట్స్ ప్యాకెట్స్. ఎన్ని రూపీస్ది? 5 రూపీస్దా? 2 10 రూపీస్వి, 3 5 రూపీస్వి. ఇప్పుడు దీంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా కొంచెమే వేయాలి, మళ్ళీ ఎక్కువ వేస్తే బాగా పొంగిపోతుంది. బాగా కలుపుకోవాలి. పోయి సిమ్లో పెట్టాము. లంప్స్ లేకుండా కలిపేసుకోండి. దాని తర్వాత కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకోవాలి.
మనం ఎంత థిక్నెస్ కావాలో చూసుకొని పోసుకోవాలి, అంతేనా? కొంచెం పోసుకోవాలి. కొంచెం కొంచెంగా మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. మంచి లమ్స్ లేకుండా కలపాలమ్మా. లమ్స్ లేకుండా కొంచెం పేస్ట్ లాగా చేయాలి. ఇప్పుడు మనము ఇలా ఉండాలి, మనకి ఇలా ఉండాలి పేస్ట్. మనకి మరీ జారుడుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కేక్ మౌల్డ్ తీసుకోవాలి, లేకపోతే సత్తు గిన్నె లాంటిది ఏమైనా కూడా తీసుకోవచ్చు. దీనిపైన నేను బటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేస్తున్నాను, కానీ నా దగ్గర ఆయిల్ ఉంది, బటర్ లేదు. మీరు ఆయిల్ అన్నా అప్లై చేసుకోవచ్చు, బటర్ అన్నా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. నీట్గా గ్రీస్ చేసుకోవాలి. సైడ్స్కి బాగా గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రీస్ చేసుకున్న దాంట్లో కొంచెం బియ్యం పిండి జల్లాలి. ఇట్లా దానికి ఆ గిన్నెకి మొత్తం టచ్ అయ్యేలాగా బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ మైదా కానీ ఏదైనా ఒక పిండి డ్రెస్సింగ్ అయితే చేసామంటే మనకు కేక్ అంటుకోకుండా రావడానికి ఇదంతా చేస్తుందండి. సో ఏ పిండి ఉంటే ఆ పిండి, ఏ పిండి అని ఏం కాదు, ఆ ఏ పిండి వస్తే ఆ పిండి చాలమ్మా, చాలు. నీట్గా ఉండాలి కాబట్టి ఎక్కువ పిండి వేయాలి. ఓకే, ఇలా గ్రీస్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసుకున్న తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న క్రీమ్ని దీంట్లో వేసేసేయాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా సెట్ చేసుకొని ఇలా 1 to 2 times ఇట్లా ట్యాప్ చేయాలి. అప్పుడు ఎయిర్ బబుల్స్ ఏమైనా లోపల ఉంటే ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇలా సెట్ చేసుకుని పెట్టుకున్న దాన్ని ఒక 1 minute ఇట్లా సైడ్కి పెట్టేయాలి. అంత లోపల ప్రీహీట్ అయిన ప్యాన్ తీసుకొని దీన్ని దాంట్లో పెట్టేయాలి. ఇట్లా పెట్టేసి 20 to 25 minutes దీన్ని బేక్ చేయాలి. లో ఫ్లేమ్లో దీన్ని బేక్ చేయాలి. ఇప్పుడు నేను కరెక్ట్గా 25 minutes పెట్టాను. ఇప్పుడు చూద్దాం. వావ్, సూపర్ అమ్మా, ఎంత బుఫీగా వచ్చిందిగా. ఇప్పుడు మనం టెస్ట్ చేసి చూద్దాం. చూడండి, కొంచెం కూడా తడి లేదు, నేను ఆఫ్ చేసేసాను. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని చల్లారుద్దాం. ఫుల్గా చల్లారితేనే మనకి రీమోల్డింగ్ అప్పుడు మనం విరిగిపోకుండా వస్తుంది కేక్. ఇప్పుడు ఫుల్గా చల్లారాలి. ఇప్పుడు మనం దీన్ని తీసేద్దాం బయటికి. ఇట్లా ఒక కత్తితోటి మనం ఇట్లా బయటికి అనేసుకున్న తర్వాత చూసారా, ఫస్ట్ గిన్నె చూసారా, కొంచెం కూడా అంటుకోకుండా వచ్చింది. ఇలా వచ్చిందంటే మన కేక్ బాగా వచ్చినట్టండి. సో అదంతా మనం వైట్ పౌడర్ వేసి డస్టింగ్ చేసాం కదా,
అది ఎంత చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూడండి. సూపర్ అమ్మా. దీనిపైన కొంచెం మన దగ్గర ఉన్న చాక్లెట్ క్రీమ్ కానీ ఏమన్నా వేసి డెకరేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మా అమ్మాయి దగ్గర ఏం లేవంట, సో ఇది ఇట్లానే తీసింది. సూపర్ ఉందండి, సూపర్ రూపా. థ్యాంక్ యూ. ఎంత నీట్గా వచ్చిందో. సో పైన లేయర్ కట్ చేయమ్మా. కట్ చేసినా ఓకే, చేయకపోయినా ఓకే. చాలా మందికి ఏమవుతుందంటే బేక్ చేసేటప్పుడు పైన లేయర్ చాలా గట్టిగా వస్తుంది. నాకైతే చాలా మెత్తగా ఉంది, అందుకని నేను పైన లేయర్ కట్ చేయట్లేదు. ఓకే, సో మనం కట్ చేసేసుకోవచ్చు యాజ్ యూజువల్ కేక్ పీసెస్ లాగా. కేక్ పీసెస్ లాగా మనం కట్ చేసుకోవచ్చు. సూపర్. సో అండి కేక్ అయితే రెడీ అయిపోయింది. కేక్. సో మేము కట్ చేసుకొని తినేస్తున్నాము, ఎందుకంటే మాకు 500K సబ్స్క్రైబర్స్ అయిపోయారు. 500K కాదు, 500 సబ్స్క్రైబర్స్ అయిపోయారని. సో మా అమ్మాయి తయారు చేసిందండి హోమ్ మేడ్ కేక్. ఆ రోజేమో షాప్లో కొనుక్కున్నా, ఈరోజు అయితే మాత్రం హోమ్ మేడ్ ఇంట్లో చేసింది రూప. సో ఇది అండి ఇవాళ మా వీడియో. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. రేపు ఒక మంచి వీడియోతో స్టార్ట్ చేద్దాం మళ్ళీ. సో ఇప్పటికైతే 512 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. సో ఇంకొంచెం ఫాస్ట్గా చేస్తే మనం కూడా 1000కి రీచ్ అవుతామండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. అందరు సపోర్ట్ చేయండి, అందరి ఛానల్స్కి కొంచెం ఫార్వర్డ్ చేయండి. సో వాటర్ కూడా నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విషయాలన్నీ నేను ఒకరోజు మా సార్తో మాట్లాడిస్తానండి. నేను జాయిన్ అయిన దాంట్లో మా సార్తో మాట్లాడిస్తానండి. సో మీకు అన్నీ చెప్తానండి. సో ఫర్దర్గా అన్ని విశేషాలన్నీ చెప్తాను. సో ఈ వీడియో ఇంతతో ఏం చేస్తున్నానండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ అండి, టేక్ కేర్.